హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ నాలెడ్జ్ షేరింగ్. ఓకే, సో ఈరోజు వీడియో ఓకే అగైన్ వీఆర్ గోనా లెర్న్ అబౌట్ క్వశ్చన్స్. ఓకేనా, చాలా మంది ఓకే డైలీ యూజ్ ఓకే సెంటెన్సెస్ స్పోకెన్ లాంగ్వేజ్ మీద డైలీ యూజ్ సెంటెన్స్ అది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. బట్ ఓకే దే డూ నెగ్లెక్ట్ ఆన్ క్వశ్చన్స్. ఓకేనా, సో క్వశ్చన్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఓకే, సో ఫర్ దాట్ రీజన్ ఓకే వాట్ ఐ హ్యావ్ థాట్ ఈస్ ఓకే లెట్ us bring some videos based on questions, daily use questions. So already I have uploaded one video based on the questions. So ఈరోజు వీడియోలో నేను హూస్ కానీ అండ్ వై ఈ రెండు వర్డ్స్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ మనం దీంతో క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేస్తాం, ఎలా అడతాం. ఓకేనా, అండ్ దట్ టు ఏవేవి నార్మల్లీ మనం డైలీ యూస్ ఉంటాయి కదా క్వశ్చన్స్ హూస్తో కానీ వైతో కానీ ఇది మనం ఎట్లా ఉంటుంది క్వశ్చన్స్ కొన్ని మనం దీంట్లో ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, బై ద వే హూజ్ అంటే ఎవరిది, వై అంటే ఎందుకు. ఓకేనా, దీస్ ఆర్ ద మీనింగ్స్. ఓకేనా, సో ఎస్, సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ వీడియోస్. ఓకేనా, ఓకే డోంట్ నెగ్లెక్ట్ క్వశ్చన్స్ ఆల్సో, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నార్మల్లీ డైలీ యూస్ సెంటెన్స్ కాకుండా అవి కూడా ఇంపార్టెంటే అట్ ద సేమ్ టైం. ఓకేనా, క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఎస్ మేక్ అ నోట్ ఆఫ్ దిస్ ఆల్సో. ఓకేనా, ఎస్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. బట్ బిఫోర్ దట్ వన్ ఓకేనా ఫ్రెండ్స్, ఓకే షేర్ చేయండి, ఓకే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, అండ్ సో దట్ యూ కెన్ గెట్ ఫ్యూచర్ వీడియోస్ యాజ్ సూన్ యాజ్ ఐ అప్లోడ్. ఐ హోప్ ఓకే యూ గాట్ ద మెసేజ్. సో లెట్స్ స్టార్ట్ నౌ. ఫైన్ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ హూజ్ ఉంది. ఓకే, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హూజ్? హూజ్ అంటే ఓకే ఎవరిది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? హూజ్ అంటే ఎవరిది. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు చూడండి స్కూల్స్లో నార్మలీ మనకి పిల్లలకి జనరలీ ఏమైనా దొరికితే పెన్ కానీ పెన్సిల్ కానీ బుక్ ఓకే బుక్ కానీ, సో ఎస్పెషల్ ఇమాజిన్ పెన్ దొరికింది. సో నేను ఇది చూసాను, నేను చాలా మంది పిల్లలకి కూడా అడిగినాను నేను. ఓకే, సపోజ్ ఇమాజిన్ ఓకే ఇఫ్ యూ గాట్ అ పెన్, నీకు ఏమైనా పెన్ దొరికితే ఓకే దాన్ని నువ్వు ఎలా ఆడుతావు అనేసి. సో చాలామంది స్కూల్స్లో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద స్కూల్, చాలామంది పిల్లలు వచ్చేసి ఓకే హూ ఇస్ దిస్ పెన్ అని అడుగుతున్నారు. ఓకేనా, అడిగారు కూడా. నేను అడిగితే వాళ్ళు ఇట్లా చెప్పారు, ఓకే హూ ఇస్ దిస్ పెన్. ఓకే, హూ ఇస్ దిస్ పెన్ అంటే దాని అర్థం ఏమి, ఈ పెన్ ఎవరు అనేసి. ఈ పెన్ ఎవరు, మనం ఎవరు హూ అనేది మనం యూజ్ చేయకూడదు. ఈ పెన్ ఎవరు అంటే రాంగ్ కదా. ఓకే, సో దట్ ఈస్ ఇన్కరెక్ట్. ఓకేనా, ఇన్స్టెడ్ వీ షుడ్ యూజ్ హూజ్. ఓకే, హూజ్ బుక్ ఆర్ హూజ్ పెన్ ఇస్ దిస్. ఈ పెన్ ఎవరిది. ఈ పెన్ ఎవరు కరెక్టా, ఈ పెన్ ఎవరిది కరెక్ట్? సెకండ్ వన్ రైట్, ఈ పెన్ ఎవరిది. సో దట్ ఈస్ ద థింగ్. సో హూజ్ పెన్ ఇస్ దిస్. ఓకే, హూజ్ బుక్ ఇస్ దిస్. ఓకే, దట్ ఈస్ ద థింగ్. ఓకే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కానీ మనం బండి పార్క్ చేసింటాం బయట. ఓకేనా, సో మన బండి పక్కనే ఓకే మన బండిని కొద్దిగా జరిపేసి ఇంకో వేరే వాళ్ళు ఎవరైనా బండి పార్క్ చేసింటారు. అప్పుడు మనం అంటాం బా ఈ బండి ఎవరిది అనేసి. ఓకే, ఎస్ నార్మల్లీ ఏడతాం మనం డే టు డే లైఫ్లో నార్మల్లీ వి యూస్ దిస్ క్వశ్చన్స్. ఓకే, ఈ బండి ఎవరిది. సో ఎలా అడగాలి? సో డబ్ల్యూహెచ్ వర్డ్ షుడ్ కమ్ ఎట్ ద బిగినింగ్ ఓన్లీ. ఓకేనా, డబ్ల్యూహెచ్ వర్డ్ షుడ్ కమ్ ఇన్ ద బిగినింగ్ ఓన్లీ. సో హూజ్ బైక్ ఇస్ దిస్. ఓకే, హూజ్ బైక్ ఇస్ దిస్. దిస్ అంటే ఇది, దట్ అంటే అది. చూడండి, దిస్ అంటే ఇది, దట్ అంటే అది. ఓకే, సో హూజ్ బైక్ ఇస్ దిస్ అంటే మీ ముందర అది ఉంటే హూ బండి ఎవరిది అనేసి అట్లా అడగాల. హూజ్ బైక్ ఇస్ దిస్. ఇప్పుడు ఇమాజిన్ మనం కొద్దిగా ఎక్కడైనా దూరం ఉన్నాం. ఓకే, సో దూరం నుంచి అరే ఆ హౌస్ ఎవరిది అని అడుగుతాం మనం. ఓకే, ఆ హౌస్ ఆ ఇండ్లు ఎవరిది అనేసి. సో మేము ముందర లేదు, దూరం ఉంది. సో దూరం ఉంది అనేసి మనం దాట్ అనాల. ఓకే, హూజ్ హౌస్ ఈజ్ దాట్. హూజ్ హౌస్ ఈజ్ దాట్. ఓకే, సో అట్లా అడగాల. ఓకే, హూజ్ హౌస్ ఈజ్ దట్. ఓకే, సో దీని ప్లేసెస్లో మీరు కావాలంటే వేరేది కూడా పెట్టుకోండి. ఓకేనా, ఐ హ్యావ్ టేకెన్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. ఓకేనా, దీని ప్లేస్లో నార్మల్లీ మనం హూస్తో అన్ని క్వశ్చన్స్ మనం అడగాం. ఓకేనా, తక్కువ యూజ్ చేస్తాం ఇది. ఫైన్, నా కింద ఫోర్త్ వన్ చూడండి. సో హూజ్ వర్క్ ఇస్ దిస్, మనం ఇది అంటాం. ఓకేనా, ఈ పని ఎవరిది అనేసి. ఈ పని ఎవరిది, పని అంటే వర్క్ అంటాం కదా. సో హూజ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్లోనే రావాలా. హూజ్ వర్క్ ఇస్ దిస్, ఈ పని ఎవరిది. ఓకేనా, ఈ పని ఎవరిది. దెన్ ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ వరకు ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉంది. ఈజ్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్లో వచ్చేసి మనం నార్మల్గా ఓకే ప్రెజెంట్లో యూజ్ చేస్తాం. ఓకే, కింద వచ్చేసి రెండు క్వశ్చన్స్ అవి పాస్ట్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, హూజ్ బైక్ వర్ యూ డ్రైవింగ్. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏమంటే ఈ క్వశ్చన్కి ఓకేనా. ఓకే, నువ్వు బండి ఎవరు బండి నువ్వు నడుపుతా ఉంటివి. పాస్ట్ చూడండి, పాస్ట్ కంటిన్యూస్ ఇది నార్మలీ అంటే. సో క్వశ్చన్లో ఎట్లా అడగాల దీన్ని. ఓకే, హూజ్ బైక్ వర్ యూ డ్రైవింగ్. యూఆర్ కాదు, వర్ యూ వస్తుంది వర్. ఓకే, హెల్పింగ్ వర్డ్ షుడ్ కమ్ అట్ ద బిగినింగ్. ఓకే, హూజ్ బైక్ వర్ యూ డ్రైవింగ్, నువ్వు ఎవరు బండి నడుపుతా ఉంటివి.
ఐ రిపీట్, ఓకే, నువ్వు ఎవరిది బండి నడుపుతా ఉంటివి. హూస్ బైక్ వర్ యూ డ్రైవింగ్. ఓకే, హూస్ రెస్పాన్సిబిలిటీ వాజ్ ఇట్. ఓకేనా, అంటే ఇమాజిన్ ఏదైనా జరిగిపోయింది అనుకోండి, పాస్ట్. సో పాస్ట్ ఇది, ఓకేనా, ఇది కూడా పాస్టే. ఓకేనా, ఇక్కడ సో హూస్ రెస్పాన్సిబిలిటీ వాజ్ ఇట్ అంటే అది ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఉండేది అంటే ముందర కాదు. చూడండి, ఇవి అన్ని స్టార్టింగ్లో చూడండి 4 క్వశ్చన్స్ వచ్చేసి ముందర ఉన్నాయి. ఓకే, హూస్ పెన్ ఇస్ దిస్ అంటే మీ ముందర అడుగుతున్నారు, అంటే ప్రెజెంట్లో అడుగుతున్నారు, ఇది ప్రెజెంట్. దెన్ హూస్ బైక్ ఇస్ దిస్, ఇది కూడా ప్రెజెంట్లోనే ఉంది. ఓకే, దెన్ హూజ్ హౌస్ ఇస్ దిస్ అంటే ముందర మీరు అడుగుతున్నారు ఆ హౌస్ ఎవరిదనేసి. ఓకే, హూజ్ వర్క్ ఇస్ దిస్ అంటే అది కూడా సేమ్ థింగ్, ఈ పని ఎవరిదనేసి ముందర మీరు అడుగుతున్నారు. కానీ 5th వన్ చూడండి, హూజ్ బైక్ వర్ యూ డ్రైవింగ్ అంటే అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత నువ్వు డ్రైవింగ్ చేసిన తర్వాత అడుగుతున్నావు. ఓకేనా, ఏమైనా చూసినావు, ఓకే, చూసిన రోడ్లో ఏమైనా చూసిన తర్వాత అడుగుతాం, అరే నువ్వు ఎవరిది బండి నడుపుతా ఉంటివి అనేసి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ప్రెజెంట్ దేర్. ఓకే, సో ఇట్ ఈస్ బీన్ ఓవర్, ద యాక్షన్ ఈజ్ ఓవర్. ఫైన్, సో ఇది పాస్ట్. దెన్ ఇక్కడ కూడా హూజ్ రెస్పాన్సిబిలిటీ వాజ్ ఇట్. ఓకేనా, ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉండేది. ఓకే, ఎవరిది ఉంది కాదు, ఎవరిది ఉండేది. ఎవరిది ఉందంటే ఈజ్ మళ్ళీ యూజ్ చేయాలి. ఓకే, ఈజ్ ఇట్ అనేసి, కానీ అది మనం ఓకే వాజ్ యూజ్ చేయాల, పాస్ట్ అయింది. అదే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉండేది అనేది. ఓకే, సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, సో నెక్స్ట్ స్లైడ్లో వెళ్దాం. ఓకే, వై. ఓకేనా, సో వై, వాట్ ఈస్ మీన్ బై వై, ఎందుకు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. ఓకే, నార్మల్లీ మనం వైతో చాలా ఓకే క్వశ్చన్స్ అడతాం. ఓకేనా, దీంట్లో ఇంపార్టెంట్ కొద్దిగా. ఇప్పుడు చూడండి, ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు. ఓకే, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నారు. ఓకే, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు. ఓకే, సో ఇది నార్మల్లీ చిన్న పిల్లలకి అర్థం, ఎందుకు ఇలా చేస్తున్నాను అనేసి. సో వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్, వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్. సో ఇమాజిన్ ఎవరైనా లేట్ వస్తూ ఉంటే వై ఆర్ యూ కమింగ్ లేట్. ఓకే కదా, సో వై ఆర్ యూ కమింగ్ లేట్. సో యూ హ్యావ్ హర్డ్ దిస్ వన్, ఇది విన్నారు అనుకుంటా. ఓకే, వై ఆర్ యూ కమింగ్ లేట్. సపోజ్ ఆఫీస్కి అంటే వై ఆర్ యూ కమింగ్ లేట్ టు ద ఆఫీస్, వై ఆర్ యూ కమింగ్ లేట్ టు ద స్కూల్. ఓకే, వై ఆర్ యూ కమింగ్ లేట్ టు ద హౌస్, అట్లా అడగండి. ఓకేనా, దెన్ థర్డ్ వన్ వచ్చేసి వై ఈజ్ హీ ఆర్ షీ వెయిటింగ్, అతను ఎందుకు వెయిట్ చేస్తున్నాడు, ఆమె ఎందుకు వెయిట్ చేస్తూ ఉంది. ఓకే, అగైన్ సి వై ఈజ్ హీ వెయిటింగ్, వై ఈజ్ షీ వెయిటింగ్, ఆమె ఎందుకు వెయిట్ చేస్తూ ఉంది, అతను ఎందుకు వెయిట్ చేస్తున్నాడు. సో అట్లా ఏమైనా ఉంటే సో ఇట్లా అడగండి. ఓకే, వై ఈజ్ హీ వెయిటింగ్ ఆర్ వై ఈజ్ షీ వెయిటింగ్. ఓకే, దెన్ ఇమాజిన్ ఓకే ఇది చూడండి. సో వై వాజ్ ద మేనేజర్ అన్హ్యాపీ. ఓకే, మేనేజర్ తీసి ఎవరైనా కానీ మీ ఫాదర్ కానీ ఎవరైనా ఓకే అతను ఎందుకు. ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ పర్టికులర్ క్వశ్చన్ అంటే వై వాజ్ ద మేనేజర్ అన్హ్యాపీ, ఎందుకు మేనేజర్ అన్హ్యాపీగా ఉన్నారనేసి, ఎందుకు మేనేజర్ అన్హ్యాపీగా ఉన్నారు, ఏమైందనేసి, లైక్ దట్. ఓకేనా, సో మీరు మేనేజర్ తీసి ఎవరన్నా ఓకే వై వాజ్ ద ఫాదర్ అన్హ్యాపీ, ఎందుకు నాన్న సాడ్గా ఉన్నారు అనేసి. వై వాజ్ ద మేనేజర్ ఆర్ వై వాజ్ ద ఫాదర్ అన్హ్యాపీ. ఓకే, ఫాదర్ కానీ మదర్ కానీ అంకల్ కానీ ఎనీవన్. ఓకేనా, డౌన్. ఓకే, సో వై విల్ యూ గో దర్, ఇది ఫ్యూచర్ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఫ్యూచర్. ఓకే, సో ఇది వచ్చేసి పాస్ట్ చూడండి, వాజ్ ఉంటే పాస్ట్ చూడండి, ఈజ్ ఆర్ వచ్చేసి ఇది ప్రెసెంట్లో ఉంటేనే మనం ఇట్లా అడగాలి, పాస్ట్ ఉంటేనే మనం వాజ్ యూస్ చేయాలి, ఫ్యూచర్ అయితే మనం హెల్పింగ్గా విల్ యూస్ చేయాలి. ఓకే, వై విల్ యూ గో దేర్, నువ్వు ఎందుకు అక్కడ వెళ్తావు, నువ్వు ఓకే ఎందుకు అక్కడ, నువ్వు కానీ మీరు కానీ ఎందుకు అక్కడ వెళ్తారు. ఓకే, అండర్స్టూడ్ రైట్ ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ వైతో ఇంకో స్లైడ్ ఇంకా చూద్దాం. ఫైన్. ఓకే, సో వై ఆర్ యూ డూయింగ్ ఓకే వై ఆర్ యూ కమింగ్ లేట్. ఓకే, సో ఇది దెర్ ఇస్ అ టైపింగ్ మిస్టేక్ హియర్. ఓకే, సో వై ఆర్ యూ కమింగ్ లేట్ కమింగ్ ఉండాలి ఇక్కడ. సో వై ఆర్ యూ కమింగ్ లేట్. ఓకే, సో అది మోస్ట్లీ డూయింగ్ అని ఉంది, ఇట్స్ అ టైపో ఎర్రర్. ఫైన్. కింద సో వై ఈజ్ యువర్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్. సో ఎస్ వీ యూజ్ దిస్ వన్. ఓకేనా, ఎందుకు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందనేసి అడతాం మనం. ఓకే, ఎందుకు నీ ఫోన్ కానీ ఓకే మీ ఫోన్ కానీ స్విచ్ ఆఫ్లో ఉందనేసి. సో వై ఈజ్ యువర్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్. ఓకే, వై ఈజ్ యువర్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్, ఇట్లా అడగండి. ఓకే, దెన్ ఓకే ఇప్పుడు ఇక్కడ వై విల్ యూ గో నౌ అంటే ఎందుకు ఇప్పుడు వెళ్తాం అనేసి అంటాం కదా మనము. ఓకే, సో ఎందుకు ఇప్పుడు వెళ్తున్నావు అనేసి అంటాం. సో వై విల్ యూ గో నౌ, ఎందుకు ఇప్పుడు వెళ్తారు అనేసి. ఓకే, దెన్ వై వాజ్ హీ వర్కింగ్ దర్. ఓకే, అతను అక్కడ ఎందుకు పని చేస్తూ ఉండా. ఓకే, పాస్ట్ చూడండి ఇది. ఓకేనా, సో అతను అక్కడ ఎందుకు అక్కడ పని చేస్తూ ఉండా. ఓకే, సో ఇది పాస్ట్ మా. ఓకేనా, సో వై వాజ్ హీ వర్కింగ్ దేర్, అట్లా ఏమైనా ఉంటే సెంటెన్స్ క్వశ్చన్ ఓకే ఇలా అడగండి. వై వాజ్ హీ వర్కింగ్ దేర్. ఓకే, వై వాజ్ హీ గోయింగ్ దేర్, అక్కడ ఎందుకు వెళ్తా ఉండా. వై వాజ్ హీ గోయింగ్ దేర్, అట్లా వస్తుంది. ఓకే, ఫైన్. దెన్ వై వర్ యూ క్వారలింగ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా, బై ద వే క్వారలింగ్ అంటే గొడవ పడడం, ఫైటింగ్ కాదు. ఫైటింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫైటింగ్ గొడవ పడేదాన్ని కూడా ఫైటింగ్ అంటూ ఉంటారు.
ఓకే నా ఫైటింగ్ ఓకే హ్యాస్ ఎ డిఫరెంట్ మీనింగ్. ఫైటింగ్ అంటే కొట్టుకోవడం, గొడవ పడడం అంటే క్వారలింగ్ చూడండి. ఓకేనా, సో చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, ఫైటింగ్కి అన్ని దానికి ఫైటింగ్ చేస్తా అని యూస్ చేస్తూ ఉంటారు ప్రొనౌన్సియేషన్, బట్ దట్ ఈస్ ఇన్కరెక్ట్. ఓకేనా, సో క్వారలింగ్ పెట్టుకోండి, గొడవ పడడాన్ని మనం క్వారల్ అంటాం. ఓకేనా, సో వై వర్ దే క్వారలింగ్, ఎందుకు వాళ్ళు గొడవ పడుతూ ఉండా. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇది నార్మల్లీ మనం ఓకే అంటూ ఉంటాం. ఓకేనా, సో దిస్ ఈస్ ఫ్రెండ్స్. ఓకేనా, ఐ హోప్ ఓకే మీకు అర్థమైంది అనుకుంటా, అండ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. ఓకే, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వెరీ హెల్ప్ఫుల్. ఓకేనా, సో గో త్రూ ఆల్ ద వీడియోస్. Okay, whatever I have uploaded previous. Okay na, so go through all those videos. Okay, definitely okay, it is going to help you. ఓకేనా, సో సీరియస్గా దీన్ని ఓకే నోట్ చేసుకోండి. ఓకేనా, అండ్ వెన్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్ జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, అండ్ రెఫర్ చేయండి. ఓకే, సో దట్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ, అండ్ ట్రై చేయండి. ఓకే, మీకు స్లోగా సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, సెంటెన్స్ నేను టెన్షన్స్ పెట్టినాను చూడండి ఫ్రెండ్స్, అవి కావాలంటే అది యాజ్ ఇట్ ఈస్గా దానికి స్ట్రక్చర్తో బాగా నేర్చుకోండి. బట్ ఓకే, క్వశ్చన్స్ ఉన్నాయి కదా, క్వశ్చన్స్ ఇవన్నీ నేను పెడుతున్నాను కదా, క్వశ్చన్స్ మీకు జస్ట్ బై హార్ట్ చేయండి. ఓకే, సో దీనికి అందుకోసమే యాక్చువల్లీ ఇక్కడ స్ట్రక్చర్ కూడా ఉండాలి. ఓకే, ఫార్ములా స్ట్రక్చర్ కూడా ఉంది, అది నేను పెట్టలేదు ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే సో యూ డోంట్ నీడ్ దట్ వన్. ఓకేనా, మీకు అవసరం లేదు అది. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇంకోటి ఏమంటే మనకి కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ మనకి వచ్చు. ఓకే, అందుకోసం నేను మరి దానికి స్పెషల్గా మళ్ళీ ఇక్కడ పైన ఏదైనా స్ట్రక్చర్ దానికి రాయలేదు ఇక్కడ. ఓకేనా, అర్థమైంది ఫ్రెండ్స్. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం నేర్చుకుంటే అది బెస్ట్. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు వేస్ట్ టైమ్ ఆన్ ఓకే రిమెంబరింగ్ ఆల్ దోస్ ఫార్ములాస్ అండ్ ఆల్. ఓకేనా, ఐ హోప్ ఓకే మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఓకేనా, సో ఏమైనా ఉంటే మీ యూ కెన్ కమెంట్ మీ. ఓకేనా, కమెంట్లో రాయండి. ఓకేనా, సో ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.